ఆయుష్మన్ శాంతింపము. లోకైక బిందుడుగు నందనందన మాటలు గ్రహించి అప్రమత్తముతో వెలుగు. అర్జించిన అన్నదమ్ములకు అర్హమైన భాగమును పంచిపెట్టము సుయోధన. తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమం కోరి పలికిన మీ హితవక్షములకు నేను కృతజ్ఞుడు. రాయబారి గోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను, నీ పలుకుల్లోని అంతరాత్మను తెలియని అజ్ఞానిని గారు. మా గురుదేవుని సోదరుడు అని, మాకు కుంతీదేవి మూలమున దూరపు చుట్టము అని సకల రాజవంచములతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటే మనతని కూడు కుడువనని నన్ను పగవానిగా సాటినచ్చితివి. రాయబారి వచ్చినప్పుడు రాజు ఆశ్రమించి లేచి నించుట ఆచారము రీతిగానే గౌరవించితివి. రాయబారిగా వచ్చిన వాడము వచ్చిన వారి మాటలు ప్రకటింపక, ఆపై మా అభిమతములు గ్రహింపక ఇంత ప్రహ్లాదనముగా ప్రవర్తించితివి. ఇప్పుడు నేను సంధికి ఒడంబడుచు సౌజన్యముతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్టు, లేక నీ ఒండిగా వెరుచిన వారి బల పరాక్రమలకు బెదిరి ఇచ్చినట్ల కృష్ణ దూత కృత్యములు నిర్వహింపక పాతి కృత్యములకు కరంగితివి. మాలో మాకు కత్తలు కల్పించి మంత్రి బంధం చచ్చుటకు తగించితివి. ఐదూళ్ళైన ఈయని పరమ దుర్మార్గుడు రాజని లోకమునికే సాటి నచ్చింది. కృష్ణ, నీవు కోరిన కోరికే సాగినతో నిజమేనటో నేనివ్వటకు ఈ సుశాల మహాసామ్రాజ్యమున లేకపోవునా. ఇంద్రప్రస్థము, మృగప్రస్థము, జయంతము, వారణావతములతో కలిపి ఐదూళ్ళిచ్చిన సాగినది. కృష్ణ, నాకు లేనివి నావి కానివి నేను ఇతరులకు దానమిచ్చినవి ఆ నగరులను వారికి ఇది సాధ్యమా? సంధి పసుపు మార్గమా? ఇదేను కాక మా పిల్ల తండ్రి కుమారులకు భాగమయ్యమంటివి. ఎవరు నా పిల్ల తండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్విని దేవతల? కృష్ణ, చంద్రపుత్ర పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగమృతుడుకు నేనంత వెర్రివాడనను. ఒకవేళ భాగమే వచ్చిన ఈ గంగాధరుడు తన పాల్గొంటున్నాను. మొదలైన పాతకి సోమదత్తలకు బాగా అందంగా వచ్చే అర్థరాష్ట్ర పాండురాజు గారు భాగస్వాములు కదా. ఆ పైన మేము 100 వారైదుగురము 100 వంతులు వేసుకున్నాము. ఎవరికి నాగరికతో దేశం ప్రజలందరూ సౌభాగ్యమా? ప్రజలందరూ రైతులుగా ఒకే కుటుంబముగా ఒకే పాలన కింద ఉండట క్షేమము కాదా? కృష్ణ, ఈ యుగధర్మ ప్రకారం ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనచు దానిపై హక్కులు శాశ్వతముగా తొలగిన సత్యము నీ వెరగవా? అందులకే దూతములకు ఆ నియమం పెట్టిందని గాని మతిమాలి కాదు. అయినను దూదానంతరము ద్రౌపది తండ్రి గారిన కోరిన కోరికలు 2. 1 ధర్మరాజు దాస్యమూర్తి, 2 తన 4 భర్తల దాస్యమూర్తి. అంతేగాని ఆనాడు ద్రౌపది తన దాస్యమూర్తిని కోరను లేదు, మా తండ్రి గారు ఇవ్వను లేదు. కనుక ఇప్పటికీ ఆమె మా దాసియే. కృష్ణ, వారి నాడు రాజ్యమార్గం కోరినట్లు మేము పంచాలిని కోరచ్చు. తిరిగి ఆమెను అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చు గాని ఎక్కులేక నీవు అంగీకరించి రావచ్చురా? ఇక నీ బెదిరించవద్దురా? ఆ కౌంతేయులు నిర్విక్రమ పరాక్రమ సంవత్సరాన్ని పండితులేని బెదిరించురా?
ఇంత ఏళ ఆ కౌంతేయులకు వాడే సూచి మనము బినంత భూమి కూడా ఇవ్వను. ఇదేనా తుది నిర్ణయం? సోదరా విశ్వాసన ఈ మాయలను ఇక్కడే బంధించండి.